అందరికీ నమస్కారం. ఒకసారి సరిగ్గా మహాభారత యుద్ధం ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక పక్క పాండవులు 5గురు, అలాగే కౌరవులు చూస్తే 100 మంది. కానీ నిజంగా వాస్తవానికి ఎవరు గెలిచారు? పాండవులు గెలిచారా? కౌరవులు గెలిచారా? పాండవులే గెలిచారు. కారణం ఏమిటో తెలుసా? ధర్మము దైవము వాళ్ళ పక్షాన ఉన్నారు కాబట్టి, వీళ్ళ దగ్గర ధర్మము లేదు, దైవభక్తి లేదు కాబట్టి ఓడిపోయారు. కురువంశం కూడా అంటే మొత్తం కూడా నాశనం అయిపోయింది. కారణం ఏమిటో తెలుసా? కృష్ణుడు కూడా 100 తప్పుల వరకు సహించాడు. ఇక 101వ తప్పుకు మాత్రం ఇంకా ఉపేక్షించలేదు. పాండవుల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధ పెట్టినా 100 తప్పుల వరకు నోరు మెదపలేడు. కృష్ణుడు కూడా, భగవంతుడు కూడా ఒకేసారి పాపాత్ముణ్ణి సంహరించాడు. కొన్ని అవకాశాలు ఇస్తాడనమాట. అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే ఆ వంశాన్ని అంతరించిపోయేలాగా చేశారు. ఇప్పుడు కురువంశం ఎక్కడుంది? లేనే లేదు, మొత్తం అంతరించిపోయింది. కాబట్టి అప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు కదండి. 14 సంవత్సరాలు ఎక్కడెక్కడో నివాసం ఉంటూ ఉన్నారు. కాకపోతే తిరిగి వారి సామ్రాజ్యం వారికి తిరిగి వచ్చే వరకు అలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి అప్పుడు కృష్ణుని సహాయంతో ఈ కురువంశాన్ని, వీళ్ళని 100 మందిని ఎలా ఢీకొనాలి? మరి వీరు గాని ఫలానా పాండవులని తెలిసిందా, మళ్ళీ ఇంకొక 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాలి, పైగా ఇంకొక సంవత్సరము వనవాసం చేయాలి. కాబట్టి ఇలా ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి చాలా మరి ఆ స్థావరాలు నిర్మించుకోవడం, వీరి ఆయుధాలన్నీ కూడా జమి వృక్షం కింద దాచిపెట్టడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. వీరికి భగవంతుని సహాయం కలిగింది కాబట్టి వానప్రస్థాశ్రమం అంటే మొత్తం అన్ని తీరిపోయిన తర్వాత, అంటే వానప్రస్థాశ్రమానికి వెళ్లి ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఏమీ వద్దని, అది వేరు. ఇదేమో వనవాసం అన్నమాట. వనవాసము 1 సంవత్సరము, 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం. అంటే వీళ్ళెవరో ఎవ్వరికి తెలియటానికి వీల్లేదు. అది షరతు. పాండవులకి కౌరవులకి మధ్య షరతు ఏమిటి? మీరెవరో ఎవరికి తెలియకూడదు, అది షరతు. మీరెవరో తెలిసిన మరుక్షణం మరలా 14 సంవత్సరాలు అజ్ఞాతవాసము, 1 సంవత్సరము వనవాసము, వేరసి 15 సంవత్సరాలు. ఇలా కఠినమైనటువంటి షరతులు పెట్టారు. శకుని, ఈ శకుని ఎటువంటి మరి గురువు అంటే, గురువు కూడా మంచి గురువు ఉండాలి. చాలా మాయోపాయంతో పాచికల్లో పాండవుల్ని చాలా తెలివిగా దెబ్బతీసి ద్రౌపదిని కూడా వస్త్రాపహరణము అంటే ఒక ఆడదాన్ని కూడా చూడకుండా వస్త్రాపహరణానికి సిద్ధపడినటువంటి నీచమైనటువంటి స్థితి ఏదన్నా ఉంది అంటే ద్రౌపది వస్త్రాపహరణం. సరిగ్గా కృష్ణుడే వచ్చి కాపాడకపోతే ద్రౌపది అభిమానం కానీ గౌరవం కానీ ఏమై ఉండేది? కాబట్టి అటువంటి పాపాత్ములు ఉన్నంత కాలము మరి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్పటికైనా మారితే పర్వాలేదు, లేదు అంటే చాలా మరి తీవ్రమైనటువంటి దెబ్బ తగులుతుంది, ఎదురు దెబ్బ తగులుతుంది. కాబట్టి మరి భార్యని, ద్రౌపది ఎవరు? ఈ పంచ పాండవులందరికీ కూడా ఒకటే భార్య. మళ్ళీ దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఆమెకు శివుడిచ్చిన వరప్రభావమే తప్ప 5గురికి భార్య ఏంటి? ఇలా విమర్శించకూడదు మనము. ఆమెకి అదొక వరము, అంతేకాని ఆమెను విమర్శించడానికి లేదు. ఆ రోజుల్లో అటువంటి పురాణమైనటువంటి రోజుల్లోనే అంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే ఆమె ఎంత గొప్పది చెప్పండి. కాబట్టి అందులో ఉండేటటువంటి గొప్పతనాన్ని మనం స్వీకరించాలి తప్ప దాన్ని వ్యంగ్యాస్త్రంగా కొంతమంది ఈ మధ్య మాట్లాడుకోవడం అది అసలు మంచి పద్ధతి కాదు. ఆమెకు శివుడిచ్చిన వరము, ఆమెకు శివుడు ఆ విధంగానే వరం ఇచ్చాడు కాబట్టి ఆమెను తప్పు పట్టడానికి వీల్లేదు. కాబట్టి ద్రౌపది మహాపతివ్రతే. 5గురు భర్తలున్నా ఆమె మహాపతివ్రతే అవుతుంది. కాబట్టి ద్రౌపది అభిమానాన్ని, మర్యాదను దెబ్బతీసేటటువంటి సమయంలో కృష్ణుడు అడ్డుపడ్డాడు. ఆ కృష్ణుడే అడ్డుపడి ఉండకపోతే ఆమె అభిమానం ఎక్కడ పోయి ఉండేది? కాబట్టి పాండవులు కౌరవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మము దైవము మరి పాండవుల పక్షాన ఉంది కాబట్టి అజ్ఞాతవాసం ముగిసే వరకు జమ్మి చెట్టు కింద అలా వారి ఆయుధాన్ని భద్రపరుచుకొని మరి వారి భార్యను ఎంత విమర్శించినా కూడా ఏమీ అనలేనటువంటి పరిస్థితి. అంటే ఎవరో ఏంటో తెలియకూడదు అన్నది కదా షరతు. పాచికల్లో ఓడిపోయారు, రాజ్యం పోయింది, మరి అడవుల పాలయ్యారు. కాబట్టి ఇప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మరి దైవభక్తి ఉండాలి, దైవం కూడా సహకరించాలి. కాబట్టి ఇటువంటి మరి ఎందుకు చెప్తున్నాము ఈ కౌరవులు అలాగే పాండవుల గురించి అంటే, ఇక్కడ ధర్మము దైవము మన వెంట ఉంటే మనకు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా అవి పెద్ద కష్టాల కిందకు లెక్కేమి కాదు. తిరిగి పోయినవన్నీ కూడా తిరిగి వస్తాయి. ఇవన్నీ కూడా ఒక గుణపాఠము.
భగవంతుని మీద భక్తి ఎలా ఉంటుంది, ఎలా మరి కఠినమైన పరిస్థితుల్లో నుంచి ఎలా బయటకు రావాలి, మరి ఎలా ఓర్చుకోవాలి, ఆ ధైర్యము తెగువ ఎక్కడి నుంచి వస్తుంది, దైవ భక్తి నుంచే వస్తుంది. భగవంతుణ్ణి ఖచ్చితంగా నమ్మిన వారికి చక్కగా ధైర్యం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి అటువంటి పురాణ కథల్లో మనం తీసుకుంటే ఆడవాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. అరుంధతి, అలాగే ద్రౌపది, వీళ్ళంతా కూడా, ద్రౌపదిని విమర్శించకండి, ఎవరు కూడా తెలియకుండా విమర్శించకండి. ఆవిడకి 5 భర్తలున్నా ఆమెను పాతివ్రత్యమే అంటారు. ఆమె మహా శివభక్తురాలు కాబట్టి ఆమెను విమర్శించటానికి లేదు, ఎక్కడా కూడా శాస్త్రం సమ్మతించదు ఆమెను విమర్శించటానికి. కాబట్టి ఇలా ఉంటాయి కథలన్నీ కూడా. ఎక్కడైతే ధర్మం రక్షింపబడుతుందో ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉంటారో, దైవాన్ని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో, వారు చక్కగా ఆ పరిస్థితుల నుంచి బయటపడి, కఠినమైన పరిస్థితుల నుంచి బయటపడి, వారికి కావాల్సినటువంటివి వారు తప్పకుండా మరి సాధించగలుగుతూ ఉంటారు. ఈ కథ దానికి సరిగ్గా సరిపోయేటటువంటి నిర్వచనం ఏదైనా ఉంది అంటే, సరిగ్గా భగవంతుడు అడ్డుపడతాడు అని చెప్పడానికి ఒకే ఒక నిర్వచనం ఏమిటి అంటే, పాండవులు కౌరవులు మహాభారత యుద్ధము, ఈ ఘట్టము. ఇంతకన్నా పెద్ద నిర్వచనం ఏముంటుంది చెప్పండి.